to the Emmanuel Ministries International. We make disciples and edifying the church. Hallelujah. హల్లెలూయా. Praise to be God. దేవునికి స్తోత్రం. Hallelujah. హల్లెలూయా. This is a wonderful opportunity God has given us. దేవుడు మనకిచ్చిన గొప్ప అవకాశం ఇది. And today we are in the discussion of Jesus Christ and his disciples. యేసుక్రీస్తు మరియు ఆయన శిష్యులను గూర్చిన సంభాషణలో మనం ఉన్నాం. In the last discussion ముందటి భాగములో we have gone through John 6th chapter 60 to 70 verse. మునుపటి భాగములో మనము యోహాను సువార్త 6వ అధ్యాయము 60 నుంచి 68వ వచనం వరకు మనం చూసాము. In the last discussion ముందటి భాగములో Jesus and disciples, the relation we are discussing. యేసుక్రీస్తు మరియు ఆయన శిష్యులకున్న యొక్క సంబంధాన్ని గురించి మనం మాట్లాడుకున్నాం. I love the relation between Jesus Christ and his disciples. యేసుక్రీస్తు మరియు ఆయన శిష్యులకున్న సంబంధాన్ని, ఆ యొక్క సంబంధం అంటే నాకు చాలా ఇష్టం. Disciples rejecting Jesus Christ is a very important discussion. శిష్యులు యేసుక్రీస్తుని వ్యతిరేకించడం అనే ఈ అంశము చాలా ప్రాముఖ్యమైన అంశం. Dear brothers, in the last session I was closed that I was hurt myself with my disciples and my followers. నా యొక్క శిష్యుల గురించి నేను కృంగిపోతూ ఉన్నాను అనే అంశం దగ్గర నేను మొదటి భాగాన్ని ముగించాను. Today ఈరోజు I am continuing the same. ఆ ముందటి భాగాన్నే మనం కొనసాగిద్దాం. When my followers and my disciples, those are hurting by their disturbances, నా యొక్క శిష్యులు నన్ను వెంబడించేవారు, వారి యొక్క మాటల వలన నన్ను వారు బాధపరుస్తున్నప్పుడు I did not choose them to hurt them. వారిని నేను బాధపరచడానికి నేను వారిని ఎన్నుకోలేదు. But I am searching a scripture for my comfortness. నన్ను నేను లేవనెత్తుకోవడానికి నేను వాక్యంలో నేను ఒక భాగాన్ని వెతుకుచూ ఉన్నాను. That is why Jesus and disciples, when I was in the meditation, నేను ఈ యొక్క వాక్య ధ్యానంలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ఆయన శిష్యులను గూర్చి వింటున్నప్పుడు how he was with his disciples. యేసుక్రీస్తు ఆయన శిష్యులతో ఎలా నడవగలిగినాడు. See, చూడండి, there are many they were followers. చాలా మంది యేసుక్రీస్తును వెంబడించే వాళ్ళు ఉన్నారు. By his hard teachings, ఆయన యొక్క కష్టతరమైన బోధలను బట్టి they went away. వారు వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. 12 were left over. ఓన్లీ 12 మాత్రమే మిగిలి ఉన్నారు. Jesus questioning them. ఆ యొక్క మిగిలిన 12 యేసుక్రీస్తు ఒక ప్రశ్నను అడుగుచున్నాడు. 67th verse. 6వ అధ్యాయము 67వ వచనము. You do not want to leave too, do you? Jesus asked the 12. కాబట్టి యేసు, మీరు కూడా వెళ్ళిపోవాలనని ఉన్నారా అని 12 మందిని అడగగా, We are ended with the word Peter answered an amazing answer. పేతురు యేసుక్రీస్తుకి ఇచ్చిన సమాధానం దగ్గర మనము ముగించాము పోయినటి దినమున. Peter answer is a strengthening answer for those who left with their pastors. ఎవరైతే వారి యొక్క పాస్టర్స్ని వెంబడించడం మానేసి వెళ్ళిపోయారో వారి విషయంలో ఈ యొక్క పేతురు ఒక మంచి బలమైన సమాధానాన్ని ఇస్తున్నాడు. Praise to be God. దేవునికి స్తోత్రం. See,
చూడండి ప్రియులారా, Simon Peter answered him, Lord, to whom shall we go? You have the words of eternal life. సీమోను పేతురు, ప్రభువా, ఎవని యొద్దకు వెళ్ళుదుము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. We believe and know that you are the Holy One of God. నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి ఎరిగియున్నామని ఆయనతో చెప్పెను. What a wonderful word it is. ఎంత అద్భుతమైన మాట. Then Jesus replied, అప్పుడు యేసు సమాధానం ఇచ్చాడు, Have I not chosen you the 12? నేను మిమ్మును 12 ఏర్పరచుకొనలేదా? Yet one of you is a devil. మీలో ఒకడు సాతాను అని వారితో చెప్పెను. He meant Judas, the son of Simon Iscariot, who though of the 12 was glad to do betray him. సీమోను ఇస్కరియోతు కుమారుడైన యూదా 12 మందిలో ఒకడై ఉండి ఆయన అప్పగింపబోచుండెను గనుక వాని గూర్చియే ఆయన ఈ మాట చెప్పెను. Have I not chosen you the 12? నేను మిమ్మును 12 ఏర్పరచుకొనలేదా? Yet one of you is devil. మీలో ఒకడు సాతాను. Mighty God he is. ఎంత గొప్ప దేవుడండి. Peter answered in an answer of glorifying, honoring Jesus Christ. యేసుక్రీస్తుని మహిమపరిచే విధంగా ఈ యొక్క పేతురు సమాధానం ఇచ్చాడు. Peter answered an answer that we don't want to leave you. యేసుక్రీస్తుని వదిలిపెట్టలేనంతగా ఈ యొక్క పేతురు సమాధానం ఇచ్చాడు. To that answer Jesus replying is in a different way and a different angle. పేతురు యొక్క మాటకు యేసుక్రీస్తు ఒక కొత్త కోణములో తిరిగి సమాధానం ఇస్తున్నాడు. If I am there in the place of Jesus Christ, ఒకవేళ నేనే ఆ యొక్క యేసుక్రీస్తు స్థానంలో ఉంటే I would appreciate Peter. పేతురుని చాలా అభినందించేవాడిని. I would honor him. పేతురుని చాలా గొప్ప చేసేవాడిని. I would give all my everything to him. అన్ని పేతురికి అప్పగించేవాడిని. See, those who respect us, we respect. మనల్ని ఎవరైతే అభినందిస్తారో మనం వారిని అభినందిస్తాం. Then how can you find a reward in the heaven? ఒకవేళ ఇదే జరిగితే మనకు పరలోకంలో మనం పొందుకునే ఫలం ఏంటి? See, to the good answer, Jesus is giving a hurting reply. ఒక మంచి సమాధానానికి యేసుక్రీస్తు ఒక బాధ కలిగించే సమాధానాన్ని తిరిగి ఇస్తున్నాడు. If I was the Peter, నేనే ఒకవేళ ఆ యొక్క పేతురు స్థానంలో ఉండి ఉంటే, if Jesus was giving the same answer, యేసుక్రీస్తు ఒకవేళ అదే సమాధానాన్ని ఇచ్చి ఉంటే, I would have hurt myself. నన్ను నేను ఎంతగానో బాధపరుచుకునేవాడిని. Because Jesus is doubting me. ఎందుకంటే యేసుక్రీస్తుకే నా మీద అనుమానం వస్తుంది అని. He said, among you one of the devil. యేసుక్రీస్తు ఏమన్నాడంటే మీలోనే ఒకడు సాతాను అయి ఉన్నాడు అని. He did not mention a particular name. ఒక పేరు, మీలో ఒక పేరు అని యేసుక్రీస్తు ప్రకటించలేదు, కానీ మీలో ఒకడు సాతాను అని చెప్పాడు. Among you is one. మీలో ఒకడు మాత్రమే. He might be a Peter also. అది ఒకవేళ పేతురే అయి ఉండొచ్చు. Among you means 12 people. The word refers, the meaning refers. మీలో ఒకడు అంటే ఈ యొక్క 12 మందికి కూడా అది వర్తిస్తుంది. So if I was the Peter, ఒకవేళ నేనే ఆ యొక్క పేతురు స్థానంలో ఉండి ఉంటే, I honored my master. నేను నా యొక్క యజమానిని అభినందించేవాడిని. I honored my master with a good answer. మంచి సమాధానముతో నా యజమానుని తృప్తిపరిచేవాడిని. But he gave me an answer of hurting me. కానీ నా యజమానుడు ఇచ్చిన ఆన్సర్ నన్ను చాలా బాధిస్తుంది. I would be thought like that. నేను అలా ఆలోచించేవాడిని.
whatever the reason might be, కారణం ఏదైనా ఉండొచ్చు, Jesus' answer will be a dramatic. Jesus' answer will be different. యేసుక్రీస్తు సమాధానం అనేటువంటిది కని విని ఎరుగని లాంటిది. It will be a diplomatic. అది చాలా గొప్ప సమాధానం. And you know these, my dear brothers and sisters. మీ అందరికీ ఇది తెలుసు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. One among you is a devil. మీలో ఒకడు సాతాను. He's not telling one among you is possessed by the devil. మీ 12 ఒకడు మాత్రమే సైతాను చేత పీడింపబడుచున్నాడు అని చెప్పలేదు యేసుక్రీస్తు. No, not like that, but among you is a devil. మీలో ఒకడు సైతాను అనే చెప్పాడు, కానీ సైతాను మీలోనికి వచ్చింది అని చెప్పలేడు. See, with the word I was so comforted. చూడండి దేవుని బిడ్డలారా, ఈ యొక్క వాక్యముతో నన్ను నేను ఎంతగానో comforted. నన్ను నేను ఎంతగానో రికవర్ Strengthened చేసుకున్నాను. myself. నన్ను నేను ఎంతగానో బలపరుచుకున్నాను. Because if I am a servant of God, ఎందుకంటే నేను ఒక దేవుని సేవకుణ్ణి. if I am a servant of God, ఒకవేళ నేను దేవుని సేవకుణ్ణి అయితే I will also have some believers, some spiritual sons and daughters, some followers, some disciples. నాకు కూడా ఆత్మీయంగా కుమారులు కుమార్తెలు శిష్యులు నన్ను వెంబడించేవారు ఉంటారు. So definitely to Jesus there was many rejection, there were many went away, there were among them one is devil. అదే విధముగా యేసుక్రీస్తుకు కూడా ఖచ్చితంగా ఆయనను వెంబడించేవారు ఉన్నారు, ఆయనను వ్యతిరేకించేవారు ఉన్నారు, ఆయనను తిరస్కరించేవారు కూడా ఉన్నారు. And among them there is a devil too. వారందరిలో సైతాను కూడా ఉన్నాడు. So to Jesus, among the disciples, if there is a devil, definitely in my family, in my spiritual family, in my spiritual followers, there will be devils. చూడండి బిడ్డలారా, యేసుక్రీస్తుకే ఆయన శిష్యులలో ఒక్కడు సాతాను అయ్యుంటే, మరి నా యొక్క పరిచర్యలో నాకు శిష్యులుగా ఉన్న వారిలో ఖచ్చితంగా చాలా మంది సైతానులు ఉండి ఉంటారు. In my spiritual family, in my spiritual members, there will be not one devil, many devils. నా యొక్క ఆత్మీయ కుటుంబంలో నన్ను ఆత్మీయంగా వెంబడించే వారిలో ఒక్కరు కాదు, అనేక మంది సైతానులుగా మారిపోయి ఉంటారు. My time is today to see who is devil among me. నా యొక్క శిష్యులలో ఆ యొక్క సైతాను ఎవరనేది గుర్తించడమే ఇప్పుడు నా పని. Hallelujah. హల్లెలూయా. If I don't, ఒకవేళ నేను గుర్తించకపోతే I would be hurting myself. నన్ను నేను బాధపరుచుకుంటూనే ఉంటాను. I would be degraded myself. నన్ను నేను కృంగదీసుకుంటూనే ఉంటాను. Definitely one day I will lose my confidence, my strength, my aim, my goal, my ambition, my passion. ఖచ్చితంగా ఈ విధంగా నేను గుర్తించకుండా ఉంటే ఒక్కరోజు నా యొక్క సమస్తాన్ని నేను కోల్పోతాను, నా యొక్క ఆత్మవిశ్వాసాన్ని నేను కోల్పోతాను. Yes, today with this word I am strengthened. ఈ యొక్క వాక్యముతో నేను ఈ దినమున ఎంతో బలము పొందుకొనుచున్నాను. If somebody is with me in the ministry, ఎవరైనా నాతో పరిచర్యలో ఉంటే, if somebody is out of the ministry and encouraging me, ఒకవేళ పరిచర్యలో ఉండకుండా బయట ఉండి నాకు సపోర్టివ్గా ఉంటే, definitely I should check everyone who is the devil. ఖచ్చితంగా నేను ప్రతి ఒక్కరిని పరీక్షించాలి ఆ యొక్క సైతాను ఎవరనేది. I should check out who is the devil that is murmuring over me. నా మీద గుసగుసలాడుచున్న ఆ యొక్క సైతాను ఎవరు అనేది నేను ఖచ్చితంగా Who is the గుర్తించగలగాలి. devil that is stoning over me?
నా మీదకి రాళ్ళు విసురుతున్న ఆ యొక్క సైతాను ఎవరు అనేది నేను Who is the గుర్తించాలి. devil that is attacking me? నా మీదకి వ్యతిరేకంగా తిరగబడుచున్న ఆ యొక్క సైతాను ఎవరు అనేది నేను తెలుసుకోవాలి. Definitely it will be with the closed people. ఖచ్చితంగా అది చాలా దగ్గరగా ఉన్న వారి నుంచే జరుగుతుంది. It is good to leave away Jesus. యేసుక్రీస్తుకు దూరంగా పారిపోవడము చాలా మంచిది. It is good to leave Jesus, listening his hard teachings, than to be with him and hurting him. యేసుక్రీస్తుకు దగ్గరగా ఉండి ఆయనతో ఉండి ఆయనను తిరస్కరించడము, సైతానుగా మారి ఆయన మీద అటాక్ చేయడం కంటే ఆయనకు దూరంగా తిరిగి వెనక్కి వెళ్ళిపోవడం చాలా మంచిది. Hallelujah. హల్లెలూయా. My dear brothers and sisters, ప్రియమైన దేవుని బిడ్డలారా, those who want to follow me and my ministry, ఎవరైనా నన్ను నా పరిచర్యను వెంబడించాలనుకుంటే it is good for you to leave me by my teachings rather than to be with me and hurting me and grumbling at me and stoning me, murmuring me, gossiping me and doing all the stuff that is against God and me. నా పరిచర్యలో ఉంటూ నన్ను బాధిస్తూ నా యొక్క బోధలను వింటూ నన్ను తిరస్కరించడం కంటే నా మీద గుసగుసలాడడం కంటే నా మీద చెడు మాటలు పలకడం కంటే మీరు నాకు దూరంగా ఉండడం చాలా మంచిది. That is safe to you. అది మీకు చాలా మంచిది. That is safe to you. అది మీకే చాలా మంచిది. I am going to give an answer why it is safe to you. అది మీకు ఎందుకు మంచిదో నేను I don't want to చెప్పబోతున్నాను. attack you. నేను మీ మీద తిరగబడాలని లేను. I don't want to murmur at you. నేను మీ మీద చెడ్డ మాటలు I don't want మాట్లాడాలని to లేను. gossip at you. నేను మీ మీద I don't గుసగుసలాడాలని want to లేను. tell bad about you. మీ గురించి చెడుగా చెప్పాలని I నేను want to లేను. leave you alone. నేను మిమ్మల్ని ఒంటరిగా I want to వదిలివేయాలనుకుంటున్నాను. leave you alone. నేను మిమ్మల్ని ఒంటరిగా Definitely I will వదిలివేయాలనుకుంటున్నాను. love you. ఖచ్చితంగా నేను మిమ్మల్ని I will ప్రేమిస్తున్నాను. honor you. ఖచ్చితంగా నేను మిమ్మల్ని I will ఘనపరుస్తాను. respect you. ఖచ్చితంగా నేను మీకు I am learning everything from my Jesus Christ. ప్రతి ఒక్కటి నేను యేసుక్రీస్తులో నుండి నేర్చుకుంటున్నాను. Those who are against me, if I do the same thing, it is not the principality, it is not the Jesus character. యేసుక్రీస్తుతో ఆ యొక్క అనుభవాలను నేర్చుకుంటూ నన్ను వెంబడించే వారిని, నన్ను తిరస్కరించే వారి విషయంలో నేను చెడుగా ప్రవర్తిస్తే అది It is not like Jesus Christ. అది యేసుక్రీస్తుకి సంబంధించిన వాడిగా నేను ఉండను. Yes. What Jesus, this devil, Iscariot, what Jesus did to this devil? ఈ యొక్క సైతాను అయినటువంటి ఇస్కరియోతు యూదాకి యేసుక్రీస్తు ఏం చేశాడు? Did he punish? ఆయనను ఒకవేళ Did he punished? శిక్షించాడా? Did he punished? శిక్షించాడా? Did he throw away from his disciples? ఆయన యొక్క శిష్యులలో నుండి ఇస్కరియోతు యూదాన్ని వెలివేశాడా? Did he throw away from his ministry? తన పరిచర్యలో నుండి ఆయనను వెలివేశాడా? Did he not favor to him? ఆయనకు యేసుక్రీస్తు దయ చూపించలేదా? Did he not love? యేసుక్రీస్తు ఆయనను ప్రేమించలేదా? Until the end of Jesus Christ's life, Jesus allowed Iscariot to follow him. యేసుక్రీస్తు చివరి శ్వాస వరకు కూడా ఈ యొక్క ఇస్కరియోతు యూదాను యేసుక్రీస్తు వెంబడించడానికి అనుమతించాడు. It is a great lesson from Jesus Christ. ఇది గొప్ప అనుభవం అండి, యేసుక్రీస్తులో నుండి మనం నేర్చుకోవాలి. For pastors and for servants and so women of God. దేవుని సేవకులకు, దైవ సేవకురాన్లకు ఇది ఒక గొప్ప సందేశం. Yes. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. The day came, ఆ రోజు వచ్చింది. Jesus taught. యేసుక్రీస్తు బోధించాడు. Jesus taught to us in the scriptures, carry your own cross. మీ యొక్క సిలువను ఎత్తుకొని మీరు ముందుకు వెళ్ళండి అని యేసుక్రీస్తు బోధించాడు. Carry your own cross. మీ సిలువను మీరు ఎత్తుకొనండి అని. The devil will punished by God.
సైతాను దేవుని చేత శిక్షింపబడుతుంది. One day Jesus was towards to Golgotha, carrying the cross. ఒకరోజు యేసుక్రీస్తు కూడా తన యొక్క సిలువను మోసుకుంటూ గొల్గోతా కొండ వైపు వెళ్ళాడు. Iscariot Judah was taking a rope and is going to a wilderness, to the tree to hang himself. ఆ రోజు ఈ యొక్క ఇస్కరియోతు యూదా ఒక తాడు తీసుకొని తనను తాను ఉరివేసుకోవాలని ఒక చెట్టు కిందికి వెళ్ళాడు. See, Jesus is going like this to Golgotha. ఒక వైపు యేసుక్రీస్తు గొల్గొతా వైపు వెళ్తూ ఉంటే and Iscariot is going to suicide himself. మరోవైపు ఈ యొక్క ఇస్కరియోతు యూదా ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్ళుచున్నాడు. My dear brothers, ప్రియమైన దేవుని బిడ్డలారా, my dear sisters, ప్రియమైన దేవుని సహోదరులారా, don't be against servants of God. దేవుని సేవకులకు వ్యతిరేకంగా ఎప్పుడు నిలవకండి. Don't even against your brother. మీ యొక్క సొంత సహోదరులకు కూడా మీరు వ్యతిరేకంగా ఎప్పుడు నిలవకండి. One day you will hang yourself. ఒకరోజు మిమ్మల్ని మీరు ఆత్మహత్య చేసుకునే స్థితి One వస్తుంది. day you will hang yourself with the problems and confusions. మీలో ఉన్న సమస్యలను బట్టి మిమ్మల్ని మీరు ఆత్మహత్యకు అప్పగించుకునే సమయం వస్తుంది. One day you will stop your life in the middle with your all problems and sufferings. మీ యొక్క సమస్యలలో మధ్యంతరాన్ని మీ జీవితాన్ని వదిలిపెట్టవలసి వస్తుంది. A man becoming a devil is unimaginable. ఒక మనిషి సైతానుగా మారడం అనేది అది ఊహకందనటువంటిది. Being like a man, ఒక మనిషిగా ఉంటూ seeing like a man, ఒక మనిషిగా బయటికి కనిపిస్తూ, looking like a man, మనిషిగా బయటికి కనిపిస్తూ, eating like a man, ఒక మనిషిగా తింటూ ఉంటూ, being with the spiritual highly anointed Jesus Christ, being with highly anointed Jesus Christ and his disciples. ఒక గొప్ప అభిషేకము కలిగినటువంటి యేసుక్రీస్తు మరియు ఆయన శిష్యులతో ఉంటూ, the devil had a fellowship with Jesus and disciples. యేసుక్రీస్తు మరియు ఆయన శిష్యులతో ఈ విధముగా ఉంటూ ఈ యొక్క సైతాను అనేటువంటిది సహవాసము చేసింది. Why can't the devil do fellowship with us? ఈ రోజు మనతో ఆ సైతాను ఎందుకు సహవాసం చేయలేదండి? Definitely. ఖచ్చితంగా చేస్తుంది. Among our brothers and sisters, మన యొక్క సహోదరులలోనే, among our fellowship, మన యొక్క సహవాసములోనే, if any brother, if any sister ఎవరైనా ఒక సహోదరి గాని ఒక సహోదరుడు గాని is against his brother and his sister, వారు వ్యతిరేకముగా తన సహోదరికి తన సహోదరుడికి ఉన్నట్లయితే, even to the pastor, ఒకవేళ సేవకునికి వ్యతిరేకంగా ఉన్నట్లయితే, definitely they are invisible devils. ఖచ్చితంగా వారు కంటికి కనిపించినటువంటి సైతానులై ఉన్నారు. Invisible devils. కంటికి కనిపించని సైతానులై They are ఉన్నారు. carrying the spirit of Judah Iscariot. వాళ్ళు ఇస్కరియోతు యూదా యొక్క ఆత్మను, ఆ యొక్క ఆత్మ నడిపింపులో ఉన్నారు. They are in the spirit of Judas. వారు ఇస్కరియోతు యొక్క ఆత్మలో ఉన్నారు. Come out from that. ఇప్పుడే ఆ యొక్క ఆత్మలో నుండి మీరు బయటికి Come రండి. out from that right now in the name of Jesus. ఇప్పుడే నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఇస్కరియోతు యొక్క ఆత్మలో నుండి మీరు బయటికి రండి. If you don't find favoritism among your brothers and sisters and from the pastors, మీకు అనుగుణంగా మీ యొక్క సహోదరుల నుంచి, మీ యొక్క సహోదరుల నుంచి మీరు ఏదైనా పొందుకోకపోయి ఉంటే, do not against them. మీరు వారికి వ్యతిరేకంగా తిరగబడొద్దు. If you are against them, ఒకవేళ మీరు వారికి వ్యతిరేకంగా తిరగబడితే, you are the devil. మీరే ఆ యొక్క సైతాను. You are the devil. మీరే ఆ యొక్క సైతాను లాగా ఉంటారు. Definitely you are the devil. ఖచ్చితంగా మీరే ఆ యొక్క No need సైతాను to అయి see how ఉంటారు. the devil is. సైతాను ఏ రూపంలో ఏ విధంగా ఉంటుందో చూడాల్సిన అవసరం లేదు. No need to see the Lucifer. ఆ యొక్క లూసిఫర్ ని చూడాల్సిన అవసరం కూడా No లేదు. need to see Lucifer followers and fallen angels.
లూసిఫర్ని వెంబడించే వ్యక్తులను కానీ లూసిఫర్ని వెంబడించే ఆ యొక్క దూతలను కానీ చూడాల్సిన అవసరం లేదు. It's enough to see you who is against to his own brother, sister and servant of God mainly. ఒక తన సహోదరుడికి వ్యతిరేకంగా ఉన్న ఈ వీళ్ళను చూస్తే సరిపోతుంది. Definitely, if I find anybody in my ministry, in my family, those who are against to me, I can conclude them they are the devils. నా యొక్క పరిచర్యలో, నా యొక్క కుటుంబంలో ఎవరైతే నాకు విరోధముగా పనిచేస్తున్నారో ఖచ్చితంగా వారు సైతానులు అని నేను నిర్ధారించవచ్చు. Yes, I will conclude. వారే నిజంగా సైతానులని నేను నిర్ధారించవచ్చు. Definitely, I will be with them. ఖచ్చితంగా నేను వారితో ఉంటాను. I will eat with them. ఖచ్చితంగా నేను వారితో భోజనం I will చేస్తాను. invite them into my fellowship. నా యొక్క సహవాసంలోనికి వారిని ఖచ్చితంగా నేను ఆహ్వానిస్తాను. I will leave him to God. ఆయనను కేవలం దేవునికి అప్పచెప్తాను. In my troubles and tribulations, నా యొక్క శ్రమలలో, in my troubles and in my sufferings, నా యొక్క శ్రమలలో, నా యొక్క బాధలలో, one day definitely I will carry my cross. ఒకరోజు ఖచ్చితంగా నేను కూడా నా యొక్క సిలువను మోసుకొని వెళ్తాను. I will be overweighted with the temptation. ఖచ్చితంగా నేను శోధనల చేత చాలా పీడింపబడుతూ ఉంటాను. One day I will be overweighted with the worldly pressure. ఖచ్చితంగా ఈ యొక్క లోక సంబంధమైన బాధల చేత, ప్రెషర్స్ చేత నేను నింపబడి ఉంటాను. Definitely I will be attacked with the devil, these suffering, sickness, ministry problems, ministry pressure, family pressure. సైతాను నా మీద తిరగబడడం అనేది ఖచ్చితంగా నేను ఒక రోజు చూస్తాను. I will be pressured in the ministry. పరిచర్యలో నేను ఖచ్చితంగా I will be pressured. పరిచర్యలో నేను ఖచ్చితంగా ప్రెషర్ చేయబడుతూ ఉంటాను. I will be definitely one day my life will be miserable to carry holiness in me. పరిశుద్ధతను నాలో నేను పెంపొందించుకోవడానికి ఖచ్చితంగా ఒకరోజు నన్ను నేను ఎంతగానో ఈ లోక సంబంధమైన భారాలను మోస్తూ ఉంటాను. Carrying the cross is not an easy task. సిలువను మోయడం అనేది అంత సులువైనది కాదు. But my God will show me the grace and He will give me the grace. ఖచ్చితంగా దేవుడు నాకు ఆ యొక్క శక్తిని అనుగ్రహిస్తాడు, ఆ యొక్క కృపను అనుగ్రహిస్తాడు. At the end of my life, నా యొక్క జీవితము చివరిలో definitely I will be carrying my own cross. ఖచ్చితంగా నేను నా యొక్క సిలువను నేను మోస్తూ ఉంటాను. That day I will see the devils that among me, in me, between me, with me, they will go and hurt themselves. ఖచ్చితంగా ఆ రోజు నాతో ఉన్న సైతాన్లు నాతో ఉండి, నా పరిచర్యలో ఉండి, నా యొక్క కుటుంబంలో ఉన్న ప్రతి సైతాను ఖచ్చితంగా వారిని వారు ఆత్మహత్య చేసుకోవడం నేను చూస్తాను. They might suicide, they might hurt, they might stop their life, they might disturb their life. Definitely I will be going to Golgotha, they will be going to Iskariot palace. ఖచ్చితంగా ఆ రోజు నేను గొల్గొతా వైపు వెళ్తుంటే వీరు నాకు వ్యతిరేకంగా ఉన్న సైతానులైనటువంటి వీరు ఖచ్చితంగా వారు ఆత్మహత్య చేసుకోవచ్చు, వారిని వారు బాధపరచుకోవచ్చు. Definitely they will be going to the palace of Iskariot. ఖచ్చితంగా ఇస్కరియోతు యూదా ఎక్కడున్నాడో ఆ యొక్క స్థలానికి వీరు వెళ్ళవచ్చు. That is why I don't want to judge those who is against me today and tomorrow. అందుకే నాకు వ్యతిరేకంగా ఉన్న వారిని ఈ రోజైనా ఎప్పుడైనా కూడా నేను తీర్పు తీర్చనండి. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. దేవునికి స్తోత్రం. Come out from the devil attitude. ఆ యొక్క సైతాను అనే అనుభవాలలో నుండి మీరు బయటికి రండి.
Praise to be God, you are delivered if you accept my word today. ఈ నా యొక్క మాటలను మీరు అంగీకరించినట్లయితే మీరు విడుదల పొందుకొని ఉన్నారు ఈ దినమున. Amen. ఆమేన్. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా.